ఓ ఎక్కలేదు షాక్ అవుతాడు ఆయన. స్వామి ఎక్కావా ఇంటర్నేషనల్ స్వామి? ఎక్కాడు పాని. రైట్ రైట్ ఎక్కాడు పాని. రైట్ రైట్. ఇప్పుడు ఇప్పుడు లాగేసావు. ఏంది ముగ్గురు ఇటు వెళ్ళిపోతున్నారా? మూమెంట్ కొంచెం జారుతాడు. కొంచెం మూమెంట్ వద్దులే స్వామి వెళ్ళిపోయింది మళ్ళీ. ఆయన మీ గురుసాం పొందిపోతున్నాడా? వాళ్ళ ఇంట్లో 10వ తారీఖు వస్తా అని చెప్పాడు. ఆయన మంచి డ్రింకర్, మంచి అమ్మాయిలు చాలా స్టోరీ ఉందిలే. మా స్టోరీ అది ఉంది. ఇంటికి వెళ్తే లాక్ అయిపోతాడు. రోజు డ్యూటీ చేయాలి ఇంట్లో. ఆ డ్యూటీ నుంచి తప్పించడానికి 3 రోజులు ఎంజాయ్మెంట్. 10వ తారీఖు చెప్పాడు స్వామి ఒంగోలు వస్తున్నానని. అదే మ్యాటర్. ఓకే, అందుకని ఈ లోపల నేను 2 రోజులు ఎంజాయ్ చేసేస్తాను మన స్వామి. సర్లే మిగతా వెళ్తాం మనకి అనవసరం. వాళ్ళ ఇష్టం. వాళ్ళ స్పీడ్లు తీసుకున్నారా? వాళ్ళకి ఇచ్చేసాను. రైట్, మంచిది. ఎవరు స్పీడ్లు? ఆయన పిల్లడు. ఆయన పిల్లడికి ఎవరు ఇస్తారా? ఇది నా సాయం తీసుకున్నారా సార్? మంచిది మంచిది. బాగా మర్చిపోయా, వెళ్ళాడు మర్చిపోయానా? దీవించడం ఫోన్ చేయి తొందరగా. ఎడికి రాబా సామే? ఎడికి అదే తొందరగా వీడియో కాల్ అట్టయినా అదే ఇటైనా అవసరం. ఇటు నుండి గాంధీ రోడ్ లో కొడిచాను. ఇరికి బండ్లు వస్తాయి ఈ టైంలో. ఇరికిచ్చేది కొత్త మార్కెట్ నుంచి ప్రశాంతం కూర్చొని నేను తీసుకెళ్తా. చెస్ సెంటర్ లో నుంచి బాగా చేసి వెళ్ళాలి. గాంధీ రోడ్ వెళ్ళిపోదాం. వాళ్ళకి ఏం చెప్పానంటే ఇంకా 1500 మిగిలినలే, ఆయిల్ కొట్టియాలా, మళ్ళీ సర్వీసింగ్ చెప్పాలి, సరిపోతాయిలే. ఫోన్ చేస్తాలే. సరేలే. ఆయన ఎప్పుడు కొంచెం అడుగుతాడు ఏంటి ఎంత అయిందా. ఇందాక అన్నాడు స్వామి ఏమైనా ఇయ్యాలా అన్నాడు. నన్ను అడిగితే నేను అన్నాను ఏం లేదు స్వామి సరిపోయి ఉంటుందిలే అని చెప్పా. సరే సరిపోతే పర్వాలేదులే స్వామి అన్నాడు. సరే సరిపోయిందిలే అని చెప్పా. అంటే ఏమైనా అడగాల వాళ్ళని అన్నాడులే. ఏమొద్దులే సరిపోయిందిలే స్వామి అని చెప్పా. సరిపోయింది. అందరు నిరూపతం బియ్యం కదా మలబార్. స్వామి ఇంకెంత పట్టిద్ది? 500 పట్టిద్ది. సరిపోద్దా? ఇప్పుడు మనం ఆనకల్ పోయేద్దామా? ఆనకల్ స్వామి పని ఎందుకు పని చెబుతాబా? అయిపోయిన తర్వాత కొత్తపట్నం దా పోయేద్దామని. ఇప్పుడు ఆ స్వామికి అడిగితే ఇవాళ 3 రోజులు పడి 4 రోజులు పడింది కదా స్వామి. పొద్దునుంచే లెక్క. ఎడిపోద్దు నుంచి ఈ రోజు పొద్దున్న ఇంకా అన్నాడు 4 రోజులు అయింది అన్నాడు. ఏంది అది వేరు, ఇంకా అది తీసి ఆ విషయం తీసేయి. ఏంది అడిగితే వస్తాయి అనుకున్నాంలే మేము వస్తాయని ఇందాక వేసాం మధ్యాహ్నం అడిగితే. నేను అందుకని ఏమంటున్నానంటే కొత్తపట్నం పోదాం 10ంటికి 11ంటికి అందరం మన ఊరికి అని చెప్పి అనుకుంటున్నాం. 500 రూపాయలు మధ్యాహ్నం దాకుండా చాలు. మధ్యాహ్నం ఒకసారి తుడిచి ఇచ్చేసాము. అంటే మీకు నేను సాయంకాలం ఇచ్చా కదా పోయే రోజు అన్నాడు. ఇంకా ఎక్కడైంది మనం ఎందుకు వాడుకున్నాం అనుకుంటున్నాడు ఆ స్వామి. మనం ఎందుకు తీసుకున్నాము, పొద్దున్నే ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటుందని మనం అనుకున్నాం. కాదు ఆ టైం ఇచ్చాను కదా అన్నాడు. సరే పండే సార్. ఇప్పుడు నేను అనేది మనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన ఆనకలు గుడికి పోవాలి, నలుగురు కారు వేసుకొని పోతాము. ఆనకలు వచ్చిన తర్వాత అందరం కలిసి కొద్ది కొత్తపట్నం దాకా పోయేద్దాము. అయిపోద్ది. వచ్చిన తర్వాత ఆ స్వామి శుభ్రంగా తుడిచేసి బండి కడిగి అందుకే 500 ఆయిల్ సరిపోద్ది మనకు కొత్తపట్నం పోయడానికి. ఇంకా సాంగ్ ఇచ్చడానికి ఒక 500 ఆయిల్ సరిపోద్ది. కొత్తపట్నం పోయేద్దాం బండి అందరం. 10-11ంటికి మొత్తం మన పొంగల్ గింగలు అన్ని పెట్టేసిన తర్వాత మనం మెయిన్ ఇప్పుడు చేయాల్సింది ఏం తెలుసా? వెళ్ళడం శుభ్రంగా మొహాలు కడుక్కొని అంతే నీళ్ళు పోసుకొని అది ఇటుబానే స్వామి అడిపోయిద్దిగా అడేబా. ఒకసారి పాల ప్యాకెట్లు తీసుకొని పోదాం. మర్చిపోయాను పాల ప్యాకెట్ మన సెంటర్లో ఉంటాయి. ఆయన పెడతాడు. టైం ఎంత అయింది చూడు ముందు. 3:15 ఎంత అయింది? 3:15 అయితే 3:30 లేదా నెల్లూరు బస్ స్టాండ్ ఉండిద్దా? అలా టీ కొట్టు ఒకటి ఉన్నది చూడు అలా మూల మీద. ఇటు అక్కడ 3:30 అయింది సార్. ఇటా పాత మార్కెట్ టీ షాప్ లేదా సార్? పాత మార్కెట్ కాడికి చెప్పింది. నేను అనేది అదే మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి మూల మీద పెడతాడు. పొద్దున్న 3ంటికి ఏమో నువ్వు చూసావంటే తిప్పిపోను పాని. ఇగో సార్ ఎంత టీడీపాలు లేదా?
ఇక్కడ చేస్తా ఒకసారి సరే అదే అక్కడ చూద్దాంలే, ఇబ్బంది ఏం లేదు స్వామి, అవసరం అయితే అదే వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఏయ్. అది కాదు, టీ కొట్టి తెలిసి కానీ 1 లీటర్ పాలు తీసుకుంటారు సార్. లీటర్ అని సరిపోతుంది, సరిపోతాయా? దేనికి పాలు? నీకు పొంగల్లోకా? నీకు 1/2 లీటర్, నాకు 1/2 లీటర్ తీసుకుంటాపు. 1 లీటర్ తీసుకో స్వామి. 2 పాలు ప్యాకెట్లయ్యా. స్పీడ్ కింద పడేది చూడు స్వామి. ఒకటే తీసుకుంది, 2 కదా. ఏం స్వామి అమ్మరా? అమ్మరంట వాళ్ళు. సరే ఓ పని చేద్దాం స్వామి, ఇక్కడ పోతా కొత్తపట్నం బస్ స్టాండ్లో అమ్ముతారు తీసుకోవాలి మీరు. పాలు ప్యాకెట్. సాయన బండి అట్ట ఉందా? నేను ఆడ వదిలిపెడతాం స్వామి బండి కాడ. నేను ఆడ వదిలిపెట్టి మేము ముగ్గురు వెళ్ళిపోతాం. చిన్న చిన్న పని ఇటే పని ఇటే పని ఇటే పని ఇటు ఎదురుగా ఇటు పని తొందర పని కారం కొట్టుకొని పని నాయన, ఇది ఎదురు సప్పును లారీ వస్తే పని 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 ఫోటో ఆనరు ఇంకా ఆపుకో. డిప్పు డిప్పర్ కొట్టు చాలే. డిప్పు డిప్పర్ కొట్టు, డిప్పు డిప్పర్ కొట్టు. ఇప్పుడు ఆనరు 2 కొట్టు. ఇద్దరు సరిపోయారు స్వామి. ఆయన పాటు కోల్ పట్టి వెళ్తేనే బలం అవుతాయా? నిజంగా అవుతున్నా ఎవరు ఏదో పట్టాడు. అదే అలవాటు వస్తే నీకు మొత్తం రేగిపోయినట్టు. తిప్పు 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 అంటాడు. తిప్పు తిప్పు తిప్పి తెంగుతున్నాను. అదే. తిప్పు 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 అని గోల చేస్తాడు. ఆ యాప్ ఒకటి ఉంది, స్పీడ్ యాప్. నువ్వు తీసిన గంట వీడియోని జస్ట్ ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు చేసేసి సెకండ్లో వెళ్ళిపోద్ది. సపోజ్ వెళ్ళిపోతుంది. ఓవర్ స్పీడ్గా అది ఆ యాప్ క్రియేట్ చేసుకో. ఊరు మొత్తం లేసి ఒంగోలు చెప్తున్నాడు వీడు. ఏం చేయాలి దీనికి తెలుసా అసలుకి? ఒక్కసారి అన్న ప్రశాంత్ చేద్దండి. ఆడ ఈ మ్యాప్లు పెట్టుకొని అవి పెట్టుకుని సరిపోయాయి. ఆ సాంగ్ ఇస్తే మంచి ఇస్తే అట్ట కాదు. ఆ కేరళలో లొకేషన్ సాంగ్ తీస్తుంది అంటే ఆడ పెట్టేసి పొనుకున్నాడు అమ్మగా. అది 2 నిమిషాలు నుండి డబ్బకన పడిపోయింది. అది తీసాను సార్ చాలాసేపు సామి ఉంది. సరే ఆనికాలు చూస్తాగా. నేను నాకు చెప్పి అది కింద పడుతుంది సార్. కింద పెట్టేది నలిగిపోతుంది. సంచులు